మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేదైతే రవ్వ లడ్డు అండి. ఎప్పుడు చక్కెరతో చేసేదాన్ని. ఈసారి అయితే కొద్దిగా హెల్తీగా బెల్లంతో చేశాననమాట. మీకు కూడా చూపిస్తాను రండి. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పులు, ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని, బొంబాయి రవ్వని ఫ్రై చేసుకుంటూనే కొబ్బరిని తురుముకొని అందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4 యాలకుల్ని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు రవ్వ కూడా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అందులో 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం పొడి వేసుకొని, అలాగే దంచిపెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టేసి పాలు పొంగొచ్చిన తర్వాత రవ్వలో కొద్దిగా పాలను వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నాననివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. అంతే, బెల్లం రవ్వ లడ్డు రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.